హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ వీడియోలో మీకు ఎగ్జామ్లో ప్రశ్నకు సంబంధించి సమాధానం తెలియనప్పుడు ఎలా సమాధానాలు చేయాలి, ఎంసీక్యూ ట్రిక్స్లో భాగంగా ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్ వీడియోలో మీకు 1 to 10 వరకు 1 to 10 మోడల్స్ వరకు డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని మోడల్ వైజ్గా మీకు ఎంసీక్యూ ట్రిక్స్ అనేది ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 11 to 25 వరకు మీకు ప్రతి ఒక్కటి డిఫరెంట్ మోడల్స్ అన్ని ఎంసీక్యూ ట్రిక్స్ అనేది ఎలా చేయాలి, ఎగ్జామ్లో మీకు ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఎలా సమాధానం చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ వైజ్గా చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తున్నాను. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. ఓకేనా? ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే, ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో మీకు తెలిసిన ప్రశ్నలు అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ 15 to 20 మినిట్స్లో ప్రశ్నలు అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. లాస్ట్ మినిట్స్లో మీకు 30 to 40 క్వశ్చన్స్ అనేది కేవలం 15 మినిట్స్లో చేయాలని చెప్తారు. అలాంటి సమయంలో ఇవన్నీ క్వశ్చన్స్ చూడలేరు. సో ఏదో ఒకటి ఆన్సర్ చేసేసి పెడతా ఉంటారు, బబ్లింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో కానీ మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు కానీ ఈ కండిషన్స్లో ఈ ట్రిక్స్ అనేది ఉపయోగిస్తే మీకు మిగతా వారికన్నా 15 నుంచి 20 మార్కులు అనేది ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారు. సో జాగ్రత్త చూడండి, ప్రతి ఒక్కటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వీటికి సంబంధించి 1 to 10 మోడల్స్ అనేది ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంట్లో 11th మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆడ్ వన్ అవుట్ ట్రిక్. ఆడ్ వన్ అవుట్ అంటే భిన్నమైన దానికి సంబంధించి. ఇప్పుడు ప్రశ్నలకు సంబంధించి ఏదైనా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి సంబంధించి 4 ఆప్షన్స్లలో ఒక 3 ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి, మనకు తెలిసిన వర్డ్స్ ఉంటాయి. ఏదైతే మనకు డిఫరెంట్గా ఉంటుందో వాటికి సంబంధించి, ప్రశ్నకు సంబంధించి ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అదే సమాధానం అవుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించి మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రశ్న చూడండి, ఒకటి ఎగ్జాంపుల్. అంటరాని వారిని లక్ష్యంగా చేసుకున్న మొదటి మాసపత్రిక అయిన విఠల్ విధ్వంసక్ పత్రికను ప్రచురించింది ఎవరు? ఇప్పుడు దీనికి సంబంధించి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో గోపాల్ బాబా వాలంకర్, జ్యోతి బాపులే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అదేవిధంగా అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇందులో అంబేద్కర్ తెలిసిన నేమే, గాంధీ తెలిసిన నేమే, జ్యోతి బాపులో ఫెమిలియర్ తెలిసిన నేమే. ఇవన్నీ మీకు బీసీడీలలో ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే. ఎక్కువ శాతం ఇవన్నీ విన్న పేర్లే, తెలిసిన పేర్లే. ఇందులో డిఫరెంట్గా ఉంది ఏంటి? గోపాల్ బాబా వాలంకర్, ఇది ఫెమిలియర్ నేమా? సో ఇది ఆడ్ వన్ అవుట్. దీనికి సంబంధించి భిన్నమైనది అంటే ఇప్పుడు ప్రశ్నకు సంబంధించి మీకు కొత్తగానే ఉంటుంది. ప్రశ్నకు సంబంధించి కూడా ఎలాంటి అవగాహన ఉండదు. ఈ ప్రశ్న విఠల్ విధ్వంసక్ అనేది మనం ఎప్పుడు వినలేదు. దీనికి సంబంధించి తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ పేరు ఎలా ఉంటుంది? గాంధీకి సంబంధించి కానీ, అంబేద్కర్ సంబంధించి కానీ, జ్యోతి బాపులకు సంబంధించి కానీ ఆన్సర్స్ ఎలా అవుతాయి? తెలియని ప్రశ్నలు ఉన్నప్పుడు తెలియని సమాధానమే కరెక్ట్ అవుతుంది. తెలిసిన పేర్లతో ఎలా సమాధానం ఉంటుంది? సో సేమ్ ఇది కూడా అలానే. తెలియని ప్రశ్న సంబంధించి ఇక్కడ తెలియని భిన్నమైనది ఏంటి? ఇక్కడ గోపాల్ బాబా వాలంకర్ అనేది భిన్నమైంది, ఆడ్ వన్ అవుట్. కాబట్టి ఇక్కడ సమాధానం అనేది ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? మీకు ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని కొన్ని తీర ప్రాంతాల్లో సమృద్ధిగా లభించే ఇల్మనైట్ మరియు రూటైల్ క్రింది వాటిలో దేనికి గొప్ప వనరులుగా ఉన్నాయి? ఇల్మనైట్ మరియు రూటైల్ వీటికి సంబంధించి ఇది దేనికి గొప్ప వనరులు అని చెప్పేసి అంటున్నారు. ఈ పేర్లు విన్నారా? ఇల్మనైట్, రూటైల్, అల్యూమినియం, గోల్డ్, ఇవన్నీ మాత్రం వింటారు. కాపర్, వీటికి సంబంధించి మనకు రెగ్యులర్గా వినేవి. ఈ ఇల్మనైట్, రూటైల్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు తెలిసిన పేర్లు ఏమేంటివి? అల్యూమినియం, రాగి, ఇనుము, ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఎప్పుడు ఆప్షన్స్లలో ఫెమిలియర్గా కనిపించే ఆప్షన్స్. అల్యూమినియం, రాగి, ఇనుము. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా డిఫరెంట్గానే ఉంది, ఇల్మనైట్ మరియు రూటైల్. ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన ఉండదు. అలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు ఆప్షన్ కూడా భిన్నమైందే ఉంటుంది. ఇందులో టైటానియం అనేది మనకు రెగ్యులర్గా ఉంటుందా? నేమ్ టైటానియం అనేది ఇక్కడ భిన్నమైంది. సో ఆన్సర్ అనేది టైటానియం అవుతుంది. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 2 ప్రశ్నలు చూశారు కదా. ప్రశ్నకు సంబంధించి మీకు అవగాహన లేదు. అలాంటప్పుడు ఫెమిలియర్ ఆప్షన్స్ అనేవి వాటికి సమాధానాలు అనేది కావు. ఏదైతే భిన్నంగా ఉంటుందో వాటికి సంబంధించే సమాధానం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 12th మోడల్ సంబంధించి చూడండి. వైడెస్ట్ ఆప్షన్ ట్రిక్. వైడెస్ట్ ఆప్షన్ అంటే వీటికి సంబంధించి ఎలా ఉంటుందంటే, ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ప్రశ్నలు కూడా వైడెస్ట్, విస్తృతంగా ఉంటాయి. అంటే పరిమితంగా మాత్రం ఉండవు. పరిమితంగా అంటే ఈ ప్రాంతం సంబంధించి ఓన్లీ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన ప్రశ్నల్లా ఉండవు. ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా డీటెయిల్గా విస్తృతంగా ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు సంబంధించి విస్తృత సమాధానం వైడెస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది ఇలాంటి మోడల్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలో ఈ క్రింది ప్రాంతాల్లో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ దాని సహజ ఆవాసాలలో మీరు ఎక్కువగా చూసే అవకాశం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఈ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయని చెప్పేసి అంటున్నారు. వీటికి సంబంధించి ఏమేమి ఇచ్చారు? వాయువ్య భారతదేశంలోని ఇసుక ఎడారులు. వాయువ్య భారతదేశం అంటే కేవలం
ఓన్లీ వాయువ్య ప్రాంతం మాత్రమే, కేవలం ఒక ప్రాంతాన్ని మెన్షన్ చేస్తున్నాడు. వాయువ్య భారతదేశంలోని కొంత ప్రాంతంలోని ఎడారులు, ఇసుక ఎడారులు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన హిమాలయాల్లో మాత్రమే అని అంటున్నాడు. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన హిమాలయాల్లో ఈ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది ఇక్కడే ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, పశ్చిమ గుజరాత్లోని ఉప్పు చిత్తడి నేలలు. పశ్చిమ గుజరాత్ కూడా ఓన్లీ పశ్చిమ గుజరాత్లోని ఉప్పు చిత్తడి నేలలు ఇక్కడే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ సంబంధించి చూస్తే గ్రేట్ ఇండియన్, టోటల్ వైడెస్ట్ క్వశ్చన్ ఇది. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ క్వశ్చన్ అనేది పరిమితంగా ఉందా, విస్తృతంగా ఉంది. గ్రేట్ ఇండియన్ అని చెప్పేసి అంటున్నాడు. గ్రేట్ ఇండియన్ అని చెప్పేసి విస్తృతంగా ఉంది. సో ఇవన్నీ పరిమితమైన ఆప్షన్స్, ఓన్లీ కేవలం ఈ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, పశ్చిమ కనుమలు. టోటల్ పశ్చిమ కనుమలు మొత్తం ఇచ్చారు. కేవలం ఇక్కడ ఒక్క ప్రాంతం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లోనే ఎత్తైన హిమాలయాల్లో మాత్రమే అని కానీ, పశ్చిమ గుజరాత్ కూడా కాదు, పశ్చిమ గుజరాత్లోని ఉప్పు చిత్తడి నేలల్లో అని చెప్పేసి కానీ, ఓన్లీ వాయువ్య భారతదేశంలోని ఒక ఇసుక ఎడారిలో అని చెప్పేసి ఇలా మనం పరిమితంగా మాత్రం లేదు. ఇక్కడ వైడెస్ట్ ఆప్షన్ అనేది వీటన్నిటిలో పెద్ద ఆప్షన్ ఏంటి, పశ్చిమ కనుమలు. పెద్ద ఆప్షన్ అంటే ఏరియా పరంగా పెద్దది ఏంటి, పశ్చిమ కనుమలు. సో ప్రశ్నకు సంబంధించి కానీ సమాధానం కూడా వైడెస్ట్ గా ఉంటుంది. ఇక్కడ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది ఒక ప్రాంతం మొత్తం, పశ్చిమ కనుమలు మొత్తం, దీనికి సంబంధించిన సమాధానాన్ని వైడెస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. సో అర్థమైందా? ప్రశ్నకు సంబంధించి సమాధానం కూడా ఒకవేళ ప్రశ్న అనేది విస్తృతంగా ఉంటే సమాధానం కూడా విస్తృతంగా మాత్రమే ఉంటుంది, పరిమితంగా ఉండదు. ఓన్లీ కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే అని చెప్పేసి మాత్రం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి, ఇంపార్టెంట్ ఇది. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో చాలా వరకు. గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో కానీ, ఇంకా మిగతా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువ శాతం స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ప్రశ్నలకు సంబంధించి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా ఇచ్చేసి ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. స్టేట్మెంట్ ఏబి సరైంది, ఏ సరైంది, ఏబిసి సరైంది అని చెప్పేసి. ఈ స్టేట్మెంట్స్ అనేది ఏది రాంగ్, ఏది కరెక్ట్ అని చెప్పేసి ఎలా గుర్తుపట్టాలి, వీటికి సంబంధించి ఒక చిన్న కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ ప్రకారం మనకు ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. చూడండి, పాజిటివ్ వర్డ్స్ ఏంటి, మొదట మనం పాజిటివ్ వర్డ్స్ సంబంధించి చూద్దాం. మోడల్స్ సమ్ అని కానీ, సమ్ టైమ్స్ అని కానీ, మోర్ దెన్ అని కానీ, లెస్ దెన్ అని కానీ ఇలాంటి పదాలు ఉంటే స్టేట్మెంట్లో, మనకు ఒక స్టేట్మెంట్లో ఈ పదాలు కానీ కనిపిస్తాయి మీకు, ఆ ప్రశ్నలు అనేది కరెక్ట్ అవుతాయి. సమాధానాలు అనేది పాజిటివ్ వర్డ్స్ ఉంటే సమాధానాలు మనకు ఎక్కువ శాతం పాజిటివ్గానే ఉంటాయి, కరెక్ట్ సమాధానాలు అవుతాయి. కొన్ని అని కనిపిస్తాయి, కొన్నిసార్లు అనే పదం కనిపిస్తుంది, దీనికంటే ఎక్కువ, దీనికంటే తక్కువ, కంపారిజన్ ఉంటుంది, దీనికంటే ఎక్కువ, దీనికంటే తక్కువ అని చెప్పేసి ప్రశ్నలోనే ఉంటాయి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనిపిస్తే ఆ సమాధానాలు ఎక్కువ శాతం కరెక్ట్ ఉంటాయి, అంటే స్టేట్మెంట్స్ కానీ ప్రశ్నలు కానీ. ఇప్పుడు వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కరెక్ట్ కావాలంటే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్ అని పరిగణించండి. ఇది యూపీఎస్సీ సివిల్స్లో వచ్చిన ప్రశ్న, 2023 సివిల్స్లో వచ్చిన ప్రశ్న. కొన్ని పుట్టగొడుగులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని, ఓకేనా, కీవర్డ్స్ అన్ని మీ కలర్తో పెట్టాను. నెక్స్ట్, కొన్ని పుట్టగొడుగులు సైకో యాక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, కొన్ని పుట్టగొడుగులు క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, కొన్ని పుట్టగొడుగులు బయోల్యూమినిసెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అన్ని, ప్రతి దాంట్లో కొన్ని 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 అనే పదాలు మెన్షన్ చేశారు. ఇవన్నీ కీవర్డ్స్. కొన్ని అన్నాడు కాబట్టి అన్ని అంటలేడు కదా, కొన్ని అంటే మన పాజిటివ్ వర్డ్స్, అన్ని అంటే మాత్రం మనకు అది నెగిటివ్ వర్డ్. కేవలం మెన్షన్ చేస్తే అన్ని, కేవలం అని చెప్పేసి కానీ, అన్ని అని కానీ ఇలాంటి పదాలు అయితే మెన్షన్ చేయట్లేదు కదా. ఇక్కడ సమ్, కొన్ని, ఓకేనా, సమ్ ఇవి పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఈ వర్డ్స్ ఉంటే ఇవన్నీ స్టేట్మెంట్లు కరెక్ట్ ఉంటాయి. కొన్ని అని ఉన్న పదాలన్నీ కరెక్ట్ ఉంటాయి. సో ఏది సరైనది కింది స్టేట్మెంట్లో? 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, కేవలం 3 మాత్రమే సరైనది, 4 సరైనవే, పై 4 సరైనవే. ఎందుకంటే అన్నింటిలో కొన్ని అనే పదాలు ఉన్నాయి. సో ఇలా మనం పాజిటివ్ వర్డ్స్ ఏదున్నా కూడా మన సమాధానం అనేది మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది. 60 to 70% ఇలాంటి ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. మన ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్స్ అనేవి ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి. ఇప్పుడు టైప్ 1 ఇది స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో ఈ టైప్ 1. నెక్స్ట్ మోడల్, ఓకే, మోడల్ 14 స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనే నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నప్పుడు మన సమాధానాలు అనేది రాంగ్ అవుతాయి. ఇప్పటివరకు మీకు పాజిటివ్ వర్డ్స్ చెప్పాను, సమ్ టైమ్స్, అదేవిధంగా మోర్ దాన్, లెస్ దాన్ అని పాజిటివ్ వర్డ్స్ చెప్పాను. ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ అంటే, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటే బట్, ఈ పదాలు చూడండి, బట్, కానీ అని ఉంటాయి. ఒకటి మన క్వశ్చన్ ఇచ్చేసి దాంట్లో కానీ అనే పదం మెన్షన్ చేస్తారు. బట్ కానీ, నన్, ఎవరు కానీ, ఏది కాదు అని చెప్పేసి కానీ. నెక్స్ట్ ఓన్లీ, కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది, కేవలం ఇక్కడ మాత్రమే,
కేవలం ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఇలాంటి ఆప్షన్స్ కానీ ఆల్ అన్ని, ఇంతకు మీకు కొన్ని పుట్టగొడుగులు అని చెప్పారు, అన్ని పుట్టగొడుగులలో ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే అన్ని అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్, అన్నిట్లలో ఏది జరగదు. ఓకేనా, అన్నిట్లలో 100% ఏది పర్ఫెక్ట్ ఉండదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే మనకు అవి మ్యాక్సిమం రాంగ్ అవుతాయి స్టేట్మెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బట్ కానీ అని వస్తుంది కొన్ని క్వశ్చన్స్లో, అలాంటి మోడల్ చూడండి. ఇక్కడ ప్రకటనను పరిగణించండి కొన్ని స్టేట్మెంట్స్ని. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మొత్తం మీద అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కీవర్డ్ చూడండి, కానీ డివిడెండ్ పన్ను విధించబడుతుంది. ఇదంతా ఇచ్చాడు మీకు, పన్ను నుండి మినహాయించబడింది, కానీ డివిడెండ్ పన్ను విధించబడుతుంది. కానీ అనే పదం ఉంది, బట్. ఓకేనా, ఇది మనకు నెగిటివ్ వర్డ్, ఎక్స్ట్రీమ్ వర్డ్ అంటారు నేను, నెగిటివ్ లేదా ఎక్స్ట్రీమ్ వర్డ్. ఈ పదాలు ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం ఇవి రాంగ్ అవుతాయి. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అంటే ఈ ప్రకటన అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రకటన 2 చూడండి. ఇది ప్లెయిన్ స్టేట్మెంటా లేదంటే ఇలాంటి పదాలు ఉన్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. ఈ పదం ఉంటే మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మ్యాక్సిమం రాంగ్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఇదంతా ప్లెయిన్ స్టేట్మెంట్ అయినా సెక్యులరైజేషన్ సంబంధించి పునర్నిర్మాణం ఆర్థిక ఆస్తులు మరియు భద్రతా హక్కుల చట్టం 2002 కింద అప్పుదారులు గుర్తించబడ్డాయి. ఓకేనా, దీనికి సంబంధించి ఎలాంటి పదాలు లేవు కదా, నెగిటివ్ వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేవి ఏం లేదు కదా. సో ఇదంతా ప్లెయిన్ స్టేట్మెంట్ లా ఉంది. సో ఇక్కడ ఈ ప్రకటన 2 అనేది కరెక్ట్. ఫస్ట్ దానిలో కానీ బటన్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించండి. మీ మిగతా వారితో పోలిస్తే ఎక్కువ శాతం సమాధానాలు అనేది కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ప్రకటన 1 అనేది తప్పు, కానీ ప్రకటన 2 అనేది సరైనది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ వర్డ్ సంబంధించి ఇంకొక మోడల్, నన్ అని వస్తాయి ఎగ్జామ్లో. నన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, భారతదేశంలో కోల్ ఆధారిత ఉష్ణ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి అని చెప్పేసి అంటున్నాడు. 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. వాటిలో ఎవరు సముద్ర జలాన్ని ఉపయోగించరు, ఎవరు. ఓకేనా, ఎవరు, నన్. ఓకేనా, నెక్స్ట్ వాటిలో ఎవరు నీటి ఒత్తిడిలో ఉన్న జిల్లాలో ఏర్పాటు చేయబడలేదు, ఎవరు. కీవర్డ్స్ జాగ్రత్త. వాటిలో ఎవరు ప్రైవేట్ యాజమాన్యంలో లేవు. ఓకేనా, ఎవరు ప్రైవేట్ యాజమాన్యంలో లేరు, ఎవరు. ప్రతి దాంట్లో ఎవరు అని ఉంది, నన్ను అని ఉంది. ఓకేనా, ఈ కీవర్డ్స్ ఉంటే మనకు ఈ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ ఉంటాయి. ఓకే, ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, సరిగ్గా ఉన్నాయి, ఏవి సరిగ్గా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు లాస్ట్లో. కేవలం 1 మాత్రమే సరైనది, కేవలం 2 మాత్రమే సరైనది, 3 సరైనవే. ఇక్కడ ఏది కాదు అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ఎవరు, నన్ను అని చెప్పేసి వాడడం జరిగింది. ఇలా మనం చూజ్ చేసుకుంటే ఎక్కువ సమాధానాలు కరెక్ట్ అవుతాయి తెలియనప్పుడు. ఓకే, మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేది చూడండి, ఒకసారి కీవర్డ్స్ చూసి మీరు సమాధానాలు అనేది పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి, అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, iOS యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయని ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్లోకి వస్తే మోడల్ 15 సంబంధించి ఏదైనా ఒక స్టేట్మెంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉన్న ఒక స్టేట్ సంబంధించి 1 లేదా ఎక్కువ స్టేట్లకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి ఉంటే ఆ సమాధానాలు అనేది మ్యాక్సిమం రాంగ్ అవుతాయి. అర్థమైందా? ఫ్యాక్ట్స్ సంబంధించి మెన్షన్ చేస్తాడు, ఒక ఫ్యాక్ట్ కాదు, డిఫరెంట్ 2-3 ఫ్యాక్ట్లు మెన్షన్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఒక రాష్ట్రం గురించి కాకుండా 2-3 రాష్ట్రాలకు సంబంధించి దాంట్లోనే ఉంటుంది ఒక స్టేట్మెంట్లోనే. సో అలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు మ్యాక్సిమం అలాంటి స్టేట్మెంట్స్ అనేది రాంగ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీకు మోడల్ చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా UPSC 2023లో వచ్చిన ప్రశ్న. భారతదేశం యొక్క ప్రాజెక్టుల కనెక్టివిటీకి సంబంధించి ఒకటి అడిగాడు క్వశ్చన్ అనేది. ఈ క్రింది ప్రకటన పరిగణించండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. మనకి ఇక్కడ చూడండి ఏమంటున్న ఆప్షన్లో మనకి ఇవి ఏం తెలియదు. మనకు కేవలం ఈ వర్డ్స్ సంబంధించి చూద్దాం, రాష్ట్రాలకు సంబంధించి కానీ ఫ్యాక్ట్స్ సంబంధించి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ ఆప్షన్స్ అని అబ్జర్వ్ చేద్దాం. స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు కింద తూర్పు పశ్చిమ కారిడార్ దిబ్రూగర్ మరియు సూరత్లను కలుపుతుంది. ఇక్కడ దిబ్రూగర్ మరియు సూరత్ 2 వచ్చాయి.
ఒకటి కాదు, రెండు. కనెక్టివిటీ అనేది రెండింటి మధ్యలో ఉంది. దిబ్రూగర్ మరియు సూరత్లను కలుపుతుంది. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? అందుకే మీకు రెడ్లో పెట్టాను, అబ్జర్వ్ చేయండి. ఒకటి కన్నా ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉన్నా, సో 2 ఫ్యాక్ట్స్ ఉన్నా కానీ ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించి ఉన్న, ప్రాంతాలకు సంబంధించి ఉన్న అవి రాంగ్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. త్రిపాక్షిక రహదారి మయన్మార్ మీదుగా మణిపూర్లోని మోరే మరియు చియాంగ్ మాయిలను కలుపుతుంది. ఇందులో ఎన్ని వచ్చాయి? 1, 2 కాదు, 4, 5 వచ్చాయి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి ప్రాంతాలు. ఇక్కడ మణిపూర్ ఒకటి, మోరే, థాయిలాండ్, చియాంగ్. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ వస్తేనే మనకు రాంగ్. ఇందులో మీకు 4 మెన్షన్ చేశాడు. మణిపూర్లోని, మోరేలోని, థాయిలాండ్లోని, చియాంగ్లోని, వీటన్నిటికీ కలుపుతుందండి. ఈ అన్నిట్లలో ఇక్కడ చూడండి ఏదైనా ఒక దగ్గరనైనా మనకు మిస్టేక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినర్ పేపర్ తయారు చేసేవాడు ఎక్కడో ఒక దగ్గర పేరు చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మోరేనా తీసేయచ్చు, వేరే పేరు బదులు. ఇక్కడ థాయిలాండ్, చియాంగ్ బదులు వేరేది పెట్టచ్చు. కరెక్ట్ సమాధానం తీసేసి వేరే ప్రాంతాన్ని మెన్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది రాంగ్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బంగ్లాదేశ్, చైనా, భారత్, మయన్మార్ ఆర్థిక కారిడార్ అనేది ఉత్తరప్రదేశ్లోని వారణాసి, చైనాలోని కున్నింగ్తో కలుపుతుంది. ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాలను మెన్షన్ చేయడం జరిగింది ఫ్యాక్ట్ సంబంధించి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి అంటున్నాడు, చైనాలోని కున్నింగ్స్ అంటున్నాడు. చైనా కున్నింగ్సా వేరే ప్రాంతం కూడా కావచ్చు కదా. సో ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ప్రదేశాలు కానీ ప్రాంతాలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఇప్పుడు మూడిట్లలో? సో 3 స్టేట్మెంట్లలో ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాలను కనెక్టివిటీ ఉంది. ఫ్యాక్ట్ సంబంధించి ఫ్యాక్ట్ బేస్లో చూస్తే ఒకటి కన్నా ఎక్కువ ఇవన్నీ కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాంగ్. ఓకేనా? 1, 2, 3 5 వాటిలో ఏది సరైనవి, ఏది కాదు. మీకు మోడల్ అనేది ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అయ్యి యూపీఎస్సీ సివిల్స్లో వచ్చిన ప్రశ్న. నెక్స్ట్ మోడల్ 16 సంబంధించి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఈజీగా గుర్తుపట్టచ్చు ఎగ్జామ్లో. ఏదైనా ప్రశ్నలో మీకు ఖచ్చితమైన పర్సంటేజ్ ఇస్తాడు. ఖచ్చితమైన పర్సంటేజ్ కానీ నెంబర్ కానీ మెన్షన్ చేసుకుంటూ ఖచ్చితమైన నెంబర్ ఇస్తాడు మెన్షన్ చేసి. ఇలాంటివి ఇస్తే ఆ స్టేట్మెంట్స్ అనేది రాంగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా యూపీఎస్సీలో వచ్చిన ప్రశ్న, సివిల్స్లో వచ్చిన ప్రశ్న 2023. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. ప్రపంచ ఎగుమతి వస్తువులలో భారతదేశం 3.2% వాటాని కలిగి ఉంది. 3.2%. ఎగ్జామ్లో పేపర్ సెట్ చేసేవాడు 3.2%. ఇప్పుడు మన కరెక్ట్ సమాధానం అనేది మనకు తెలియదు, కానీ మన 3.2% చూస్తే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే కరెక్ట్ కావచ్చు, 3.2% కావచ్చు అని చెప్పేసి చదివిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 3.5 కావచ్చు, 4% కావచ్చు. కానీ ఇక్కడ మనకి ఈజీగా మనకు రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసి ఇస్తాడు, ఖచ్చితమైన పర్సంటేజ్ మెన్షన్ చేసి ఇస్తే అలాంటి క్వశ్చన్స్ అనేది రాంగ్ ఉంటాయి, మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. ఓకేనా? మీకు తెలియనప్పుడు ఇలాంటి ప్రశ్నలకు మీరు చూజ్ చేసుకోకండి, రాంగ్ ఉంటాయి. ఓకేనా? పర్టికులర్గా మెన్షన్ చేస్తే పర్సంటేజ్. నెక్స్ట్ ప్రకటన 2 చూడండి. భారతదేశంలో పనిచేస్తున్న అనేక స్థానిక కంపెనీలు మరియు కొన్ని విదేశీ కంపెనీలు భారతదేశం యొక్క ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహం పథకాన్ని ఉపయోగించుకున్నాయి. దీంట్లో ఎలాంటి పర్సంటేజ్ లేదు, ఏం లేదు, ప్లెయిన్ స్టేట్మెంట్, కేవలం ప్లెయిన్ స్టేట్మెంట్, సాధారణమైన స్టేట్మెంట్. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది సెకండ్ ప్రకటన అనేది కరెక్ట్ ఉంటుంది. ప్రకటన 1 తప్పు, కానీ ప్రకటన 2 అనేది సరైనది. ఇది ఎందుకు రాంగ్ అయింది? 3.2% వాటా అని మీకు స్ట్రెస్ చేసి కేవలం అతనే పర్సంటేజ్ అని మెన్షన్ చేసి ఇచ్చాడు. పర్టికులర్గా మెన్షన్ చేస్తే సుమారు అంటే ఏం కాదు, మళ్ళీ సుమారు అనే పదాలు ఉంటాయి. సుమారుగా అని చెప్పేసి పదం ఉంటే అలాంటివి కరెక్ట్ ఉంటాయి. సుమారుగా అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి ఒక పదం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి ఇస్తే పర్సంటేజ్ ఇస్తే అవి కరెక్ట్ ఉంటాయి. ఖచ్చితంగా ఇస్తే మాత్రం పర్సంటేజ్ కానీ నెంబర్లు ఇస్తే మాత్రం అవి మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. 60% ఇలాంటి ప్రశ్నలు అనేది రాంగ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ సంబంధించి చూడండి. బ్రాకెట్ ట్రిక్ అంటే ఏంటి? బ్రాకెట్ ట్రిక్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లలో కొన్ని ప్రశ్నలు చూడండి, మీరు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక 4 ఆప్షన్స్లలో ఏదైనా ఒక ఆప్షన్ సంబంధించి బ్రాకెట్లో మెన్షన్ చేసుకుంటూ ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు బ్రాకెట్లో మెన్షన్ చేసి. పర్టికులర్గా మిగతా వాడికి అలా ఉండవు. ఏదో ఇచ్చామా అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు, ఒక ఆప్షన్ మాత్రం బ్రాకెట్ పెట్టి మరి డీటెయిల్గా ఇస్తాడు. ఇంగ్లీష్లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు, బ్రాకెట్లో పెట్టి దాన్ని ఏమంటారని చెప్పేసి. సో అలాంటివి అయితే, అలాంటి క్వశ్చన్ సంబంధించి అలాంటి సమాధానాలు ఉంటే అవి కరెక్ట్ అవుతాయి మ్యాక్సిమం. ఎందుకంటే పేపర్ సెట్ చేసేవాడు అంత క్లియర్గా ఇవ్వరు. మనకు ఆప్షన్ అనేది పెద్ద ఆప్షన్ ఇస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆన్సర్ విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి డీటెయిల్గా మెన్షన్ చేసుకుంటూ జాగ్రత్త పడతాడు బ్రాకెట్లో ఇచ్చి మరి. సో అలాంటి ఆప్షన్స్ ఉంటే ఎక్కువ శాతం 70% కరెక్ట్ అవుతాయి పర్టికులర్గా మెన్షన్ చేసి ఇచ్చినప్పుడు. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ భారతదేశపు జాతీయ జలచర జీవికి సంబంధించి ఏది అని చెప్పేసి అంటున్నారు. ఇది మీకు జస్ట్ మోడల్ క్వశ్చనే, జాతీయ జలచర జీవి అనేది. కానీ ఆప్షన్స్ అనేవి అబ్జర్వ్ చేయండి.
ఏ మొసలి, బి తాబేలు, సి గంగానది డాల్ఫిన్, డి అనే నీల్ తిమింగలం. ఇక్కడ గంగానది డాల్ఫిన్ ఇస్తే సరిపోతుంది, కానీ బ్రాకెట్లో గంగానది డాల్ఫిన్ని ఏమంటారంటే సుసు అని కూడా అంటారు. సుసు. గంగానది డాల్ఫిన్ పేరు ఏంటంటే సుసు. సుసు అన్న గంగానది డాల్ఫిన్ అన్న ఒకటే. ఓకేనా, మెన్షన్ చేసి ఇచ్చాడు ఇక్కడ బ్రాకెట్లో, పర్టికులర్గా మెన్షన్ చేసి సూసు అంటారు కాబట్టి గంగానది డాల్ఫిన్ని అది బ్రాకెట్ పెట్టి మరీ ఇచ్చాడు. సో ఇలాంటి ఆప్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది. మిగతా ఆప్షన్స్ అనేది జస్ట్ మీకు నార్మల్గా ఇచ్చేసాడు, దీంట్లో బ్రాకెట్ పెట్టి మరీ మెన్షన్ చేసి ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మోడల్ 18 సంబంధించి కనెక్షన్ ట్విన్స్ ట్రిక్ సంబంధించి. కనెక్షన్ ట్విన్స్ ఇది చూడండి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇలాంటి ప్రశ్నలు ఒక 2-3 ఉంటాయి. ఎగ్జామ్ పేపర్లో ఒక 2 లేదా 3 ప్రశ్నలు మీకు టచ్ అవుతాయి. బబ్లింగ్ అనేది కొంతమంది స్టార్టింగ్ నుంచి చేస్తూ వెళ్తారు. చేసిన తర్వాత తెలియని ప్రశ్నలకు కూడా బబ్లింగ్ చేస్తూ ఉంటారు, డౌట్ ఉన్న ప్రశ్నలకి. తర్వాత మీరు చూసిన తర్వాత ఒక 100 క్వశ్చన్స్ అయిపోయిన 120 క్వశ్చన్స్ అయిపోయాక ఇప్పుడు 200 మార్క్స్ ఉన్న పేపర్ ఉంటుంది. 200 మార్క్స్ ఉన్న పేపర్లో డైరెక్ట్ ఒక 10 చేస్తారు, బబ్లింగ్ చేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అందులో మీకు తెలియని ప్రశ్నలు కూడా సమాధానాలు చేస్తూ ఉంటారు. కొన్ని డౌట్ ఉన్న క్వశ్చన్స్ కూడా సమాధానాలు చేస్తారు. మ్యాథ్స్ ది ఫాలోయింగ్ చేసేసి ఏదో చేసేసి సమాధానం చేస్తారు. ఫస్ట్ 50 క్వశ్చన్స్ లోపల ఒక క్వశ్చన్ అనేది, ఒక మోడల్ క్వశ్చన్ అనేది మీకు కలిగింది, ఇలాంటి క్వశ్చన్ అనేది. దాంట్లో సమాధానం అనేది ఏదో మీకు డౌట్ ఉన్నా పెట్టేశారు. తర్వాత 100 నుంచి 150 క్వశ్చన్ మధ్యలో సేమ్ దానికి లింక్ గానే ఇప్పుడు ఫస్ట్ 1 to 30 లోపల ఒక క్వశ్చన్ అనేది చూశారు, ఒక ఎక్స్ క్వశ్చన్ అనేది చూశారు, దీనికి సంబంధించి చూశారు అనుకోండి. తర్వాత మళ్ళీ 100 నుంచి 130 క్వశ్చన్ మధ్యలో ఏదో ఒక మధ్యలో ఇక్కడ క్వశ్చన్లో ఇందులో వచ్చిన క్వశ్చన్ సంబంధించిన సమాచారం అనేది మళ్ళీ అక్కడ మీకు టచ్ అవుతుంది ఏదో ఒక క్వశ్చన్లో. అర్థమవుతుందా ఇప్పుడు మీకు నేను చెప్పింది? ఒక క్వశ్చన్ అనేది మీకు స్టార్టింగ్లోనే చూశారు, ఏదో డౌట్ ఉండి కొంచెం పెట్టేశారు, సమాధానం అనేది పెట్టేశారు. సో లాస్ట్లో మళ్ళీ మీకు ఒక 100 క్వశ్చన్లు దాటిన తర్వాత 50-100 క్వశ్చన్లు దాటిన తర్వాత అక్కడ కూడా సేమ్ దీనికి సంబంధించిన సమాచారమే వస్తుంది, సేమ్ రిలేటెడ్గా ఉంటుంది. అప్పుడు మీకు స్ట్రైక్ అయిపోతుంది ఒకసారి, అరే ఇంతకుముందు ఈ క్వశ్చన్ చూశాను నేను, దీనికి సమాధానం పెట్టానా, బబుల్ చేశాను అని చెప్పేసి వెనక తీసి మళ్ళీ చూస్తారు. ఎందుకంటే ఇక్కడ దానికి సంబంధించి లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు బబుల్ చేయకపోతే అది ఇది సమాధానం అనేది ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. దాంట్లో దీంట్లో మనకు ఆప్షన్స్ చూసుకుంటే సిమిలర్గా ఉన్న పదాలు ఉంటాయి కదా, సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ అనేది ఈజీగా దొరకబట్టచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ కనెక్షన్ ట్విన్స్ అనేది ఎగ్జామ్లో 3 లేదా 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ప్రతి ఒక్కరికి మీకు అనుభవమే అయి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. ఒకసారి చూడండి, ఒకే పేపర్లో వచ్చిన ఈ 2 క్వశ్చన్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒకే పేపర్లో వచ్చాయి. ఒకటి 117 క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అనేది అడిగాడు, ఒకటి 125లో అడిగాడు. దగ్గరనే అడిగాడు ఇది 117, 125. సో క్లోజ్గానే ఉన్నాయి ఇవి 2. ఏం అడిగాడు ఇక్కడ? ఒక దాంట్లో జాబితా 1, జాబితా 2, ఇది మ్యాచ్ ది ఫాలోయింగే, అది కూడా మ్యాచ్ ది ఫాలోయింగే. సో దీంట్లో ఒక దాంట్లో హైదరాబాద్ స్టేట్ జాగీర్దార్ వ్యవస్థ రక్షిత కౌలుదారు హక్కులు మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. ఓకేనా, డి అని అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మీరు పక్కకు పెట్టండి ఫస్ట్. మీరు ఇది మీకు ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ఎస్ఆర్సీ సంబంధించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించి దీంట్లో ఉంది. మరి ఈ క్వశ్చన్ చూడండి, దీంట్లో కూడా ఏ ఆప్షన్ చూడండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించే ఉంది. ఇక్కడ డి ఏముంది, మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించి ఉంది. దీంట్లో కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ గురించే ఉంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. దీంట్లో సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఏంటో చూసుకోండి, ఇయర్ అనేది. దీంట్లో ఇయర్సే అడిగాడు, దీంట్లో కూడా ఇయర్ అడిగాడు, దీంట్లో కూడా ఇయర్సే అడిగాడు, సంవత్సరాలలోనే అడిగాడు. ఈ రెండిట్లలో సిమిలర్గా ఏ ఆప్షన్ ఉందో అది ఈజీగా మనం దొరకబట్టచ్చు. ఒక్క ఆప్షన్ మనకు తెలిసినా కూడా, ఇలాంటి ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా మన సమాధానం 2 కరెక్ట్ అయిపోతాయి. సో ఈ జాబితా 2లో రెండిట్లలో సమానంగా ఏదైతే కరెక్ట్గా ఉందో ఆప్షన్ అనేది చూడండి. రెండిట్లలో రిపీట్ అయ్యే ఆప్షన్ ఏది ఉందో చూడండి. రిపీట్ అయ్యే ఆప్షన్ ఉంటే అది మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించి అదే సమాధానం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 1953 దీంట్లో ఉంది. ఇక్కడ కూడా చూడండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953 to 55. రెండిట్లలో ఇక్కడ 1953, 1953. ఓకేనా, మ్యాచ్ అయిపోతుందా? ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించి 2, డీకి సంబంధించి 2 ఆప్షన్, డీకి సంబంధించి 2 రెండే ఉన్నాయి. సో ఇక్కడ 2 ఎలిమినేషనే కదా, ఇలా కూడా మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. 50% ఎలిమినేషన్ అయిపోయిందా? ఇందులో మిగతా ఏదైనా ఒకటి తెలిసినా కూడా మనం సమాధానం అనేది చేయొచ్చు. మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ట్రిక్ అని చెప్పాను కదా, రిపీటెడ్గా మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపారిజన్ చేసుకుంటే ఏదైతే ఎక్కువ వస్తుందో అదే సమాధానం కరెక్ట్ అవుతుంది. చెప్పాను ఎంతమంది మ్యాచ్ ది ఫాలోయింగ్ ట్రిక్ కూడా మీరు అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏకి సంబంధించి 1, ఇక్కడ ఇవి రెండిట్లలో సమాధానం కరెక్ట్ అవుతుంది. 3 and 4లో కరెక్ట్ అవుతుంది. ఓకేనా, మిగతా 2 ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఇలా మన కనెక్షన్ ట్విన్స్ అంటే
ఒకే ఎగ్జామ్ పేపర్లో ఒక ప్రశ్న సంబంధించి వేరే దగ్గర కూడా రిపీట్ అవుతుంది. సో అలాంటి వాటిని కనెక్షన్ ట్విన్స్ అంటారు. వాటి రెండింటిని మ్యాచ్ చేసుకొని చూసుకుంటే దాంట్లోనే సమాధానం, ఆప్షన్లోనే సమాధానం అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇది కనెక్షన్ ట్విన్స్ మోడల్ సంబంధించి. నెక్స్ట్ మోడల్ 19 సంబంధించి అసర్షన్ రీజన్ సంబంధించి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి? అసర్షన్ రీజన్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ అసర్షన్ రీజన్లో మ్యాక్సిమం మీకు 70%, 60 to 70% 1 and 2లోనే కరెక్ట్ ఉంటాయి. 1 and 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ ఉంటాయి. 1 and 2 ఆప్షన్స్ అంటే ఏముంటాయి? అసర్షన్ మరియు రీజన్ రెండు కరెక్టే. ఏ మరియు ఆర్ దాని సరైన వివరణ. అసర్షన్ అనేది రీజన్కు సరైన వివరణ, రీజన్ అనేది అసర్షన్ సరైన వివరణ. వీటికి సంబంధించి ఒక ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏ మరియు ఆర్ అసర్షన్ మరియు రీజన్ రెండు కరెక్టే, కానీ దీనికి ఈ ఆర్ అనే వివరణ అనేది అసర్షన్ సంబంధం లేదు. ఓకేనా? ఇలాంటి ఆప్షన్సే కరెక్ట్ ఉంటాయి. చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రీజన్ అనేది ఏకి అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ రీజన్ అనేది అసర్షన్కు సరైన వివరణ కాదు. ఒకటి రెండు కరెక్టే ఉంటాయి, కానీ రీజన్ అనేది అసర్షన్కి సరైన వివరణ అని చెప్పేసి అంటాడు. ఒకటి ఏంటి అంటే రెండు కరెక్టే కానీ రీజన్ అనే అసర్షన్కి సరైన వివరణ కాదని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంటాయి. ఈ రెండు ఆప్షన్స్లోనే మ్యాక్సిమం 60 to 70% అనేది సమాధానాలు కరెక్ట్ అవుతాయి. మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఎక్కువ చూజ్ చేసుకోండి. దీనిలో థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే అసర్షన్ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అసర్షన్ అనేది కరెక్టే బట్ ఆర్ అనేది రీజన్ అనేది ఫాల్స్ అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ అసర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇక్కడ అసర్షన్ అనేది తప్పు కానీ రీజన్ అనేది కరెక్ట్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఆప్షన్స్ అనేది చాలా తక్కువ, రేర్ కండిషన్లో కరెక్ట్ అవుతాయి. మ్యాక్సిమం 60 to 70% మీ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తెలియనప్పుడు 1 and 2 ఆప్షన్స్లోనే చూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? గుడ్డిగా పెట్టే బదులు ఈ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ అసర్షన్ రీజన్ సంబంధించి క్వశ్చన్ సంబంధించి ట్రిక్ చూడండి. ఇక్కడ అసర్షన్ రీజన్ ఇచ్చాడు, ప్రతిపాదన కారణం. ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు, చదివినా మీకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ అనేది ఏంటి? 1. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఏ. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇది కూడా ఆన్సర్ 1. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అసర్షన్ రీజన్ రెండు కరెక్టే, ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ తలసిమియా వ్యాధికి సంబంధించి, రక్తానికి సంబంధించి హానికర అనువంశిక వ్యాధి అని చెప్పేసి అంటున్నారు. ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి సంబంధించి రిలేటెడ్గానే ఉంది కదా. తలసిమియా వ్యాధి సంబంధించి హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది గణనీయంగా తగ్గుతుంది కాబట్టి ఇవి రెండు సిమిలర్గా, ఓకేనా, ఇవి రెండు మనకు ఇంటర్లింక్గా ఉంటాయి. అసర్షన్ రీజన్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ అనేది వస్తే ఎక్కువ మీరు బోత్ ఏ అండ్ బి కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఏ ఇలాంటివి కానీ, లేదంటే బోత్ ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే, ఆర్ అనేది రీజన్ అనేది అసర్షన్కి సరైన వివరణ కాదు, ఇలాంటి ఆప్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇవి రెండింటిలోనే చూజ్ చేసుకోండి ఒకవేళ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ 20 మారల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సంబంధించి ట్రిక్. నైతిక ప్రశ్నలు వస్తే, నైతిక ప్రశ్నలు అంటే ఏంటి? ఏదైనా గవర్నమెంట్ రూల్స్ సంబంధించి కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి కానీ, లేదంటే గైడ్లైన్స్, ఏమైనా గవర్నమెంట్ గైడ్లైన్స్ సంబంధించి కానీ ఏమైనా ప్రశ్నలు వచ్చినప్పుడు మ్యాక్సిమం గవర్నమెంట్ సంబంధించి నెగిటివ్ ఉండదు. అలాంటి స్కీమ్స్ సంబంధించి కానీ, వాటి యొక్క గైడ్లైన్స్ సంబంధించి కానీ ప్రశ్నలు వస్తే ఆ ఆప్షన్స్ అనేది కరెక్టే ఉంటాయి. నైతిక ప్రశ్నలు అంటారు. మారల్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తే, నైతిక ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలు అనేది మ్యాక్సిమం కరెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. భారతదేశంలో క్రింది వాటిలో సైబర్ భద్రత, సైబర్ సంబంధించి చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలకు సంబంధించి కూడా సైబర్ భద్రత సంఘటనలు నివేదించడం అనేది దేనికి చట్టబద్ధంగా తప్పనిసరి, చట్టబద్ధంగా నైతిక విలువలకు సంబంధించి వర్డ్స్ అనేది, ఓకేనా, తప్పనిసరి. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్లు, డేటా కేంద్రాలు, కార్పొరేట్ బాడీ ఇవన్నీ ఇచ్చారు మనకు. వీటికి సంబంధించి ఏదో ఒకటి మాత్రమే సమాధానం ఉండదు. మ్యాక్సిమం ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కానీ, ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ, ఈ చట్టబద్ధంగానే పదాలు, గైడ్లైన్స్ సంబంధించి కానీ ఇలాంటి పదాలు ఉంటే ఇవి మూడు కరెక్ట్ ఉంటాయి, పైవన్నీ కరెక్టే ఉంటాయి. ఓకేనా? ఆప్షన్స్. ఓకేనా? గైడ్లైన్స్ సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి ప్రశ్నలు కానీ వస్తే మ్యాక్సిమం పైవన్నీ కరెక్టే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. క్రింది వాటిలో దేనిపై మీరు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లేబుల్ని కనుగొనగలరు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇక్కడ సీలింగ్ ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ గీజర్లు, నెక్స్ట్ గొట్టపు ఫ్లోరోషన్ దీపాలు ఇవన్నీ ఇచ్చారు మనకు.
వీటికి సంబంధించి పైవన్నీ సరైనవి, 1 2 3 అన్నీ సరైనది. మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు పైవన్నీ కరెక్టే చూస్ చేసుకోండి. మీ క్వశ్చన్ చూడగానే మీకు అర్థమవుతుంది నైతిక విలువలు అంటే ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయో ఇలాంటి పదాలు చూస్తే మీకు అర్థమవుతుందా. సైబర్ సెక్యూరిటీ అని, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు మీకు అర్థమవుతుందిగా. సో ఆ ప్రశ్నలు వస్తే పైవన్నీ కరెక్టే ఉంటాయి. నెక్స్ట్ మోడల్ 21. క్లిష్టమైన పదజాలం, సైంటిఫిక్ వర్డ్స్ కానీ కాంప్లెక్స్ లాంగ్వేజ్తో పదాలు ఉంటాయి. అలాంటి పదాలతో కూడిన ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్ ఎక్కువ చూస్ చేసుకోండి. మీ పదాలు అనేవి క్రిటికల్గా ఉంటాయి. ఆప్షన్స్ అనేవి క్లిష్టమైన పదజాలం వాడతాడు, అవన్నీ గ్రాంధిక భాషలా ఉంటాయి పదాలు కొన్ని ఆప్షన్సే ఎక్కువ శాతం కరెక్ట్ అవుతాయి. మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ఆప్షన్ చూడండి. ఒకసారి మోడల్ చూడండి, మీకు అర్థమవుతుంది. 2 ఆప్షన్లు ఒకేలా అనిపించిన ఒక ఆప్షన్ అయితే మాత్రం మరింత స్పష్టంగా క్లియర్గా స్పెసిఫిక్ వర్డ్స్ తోటి ఉంటాయి, సైంటిఫిక్ పదాలతో ఉంటుంది, సైంటిఫిక్ పదాలతో వివరించబడి ఉంటుంది ఆ ఆప్షన్ అనేది. సో అలాంటి ఆప్షనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ప్రశ్న, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఇది మీకు అర్థం కావడానికి ప్రశ్న అనేది సింపుల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకు అర్థమైతే ఇలాంటి ప్రశ్న అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఏ ఆప్షన్? వాతావరణం వేడెక్కడం. ఇది అందరికీ తెలిసిందే, జనరల్. ఓకేనా, సింపుల్గా గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం వేడెక్కడం, ఇది కరెక్టే. ఇక చూడండి నెక్స్ట్ ఆప్షన్ చూడండి. గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత పెరగడం వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదలనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ లాంగ్వేజ్, సైంటిఫిక్ లాంగ్వేజ్ వాడాడు కదా, ఇక్కడ క్లిష్టమైన పదజాలం వాడాడు కదా. క్లిష్టమైన పదజాలం ఇక్కడ సాంద్రత, సగటు ఉష్ణోగ్రత, ఈ పదాలన్నీ మనకు సైంటిఫిక్గా కానీ కాంప్లెక్స్ లాంగ్వేజ్లో పరిపూర్ణంగా స్పష్టతతో ఇచ్చాడు, డెఫినేషన్ అనేది స్పష్టంగా ఇచ్చాడు. కాబట్టి ఈ ఆప్షన్స్ ఎక్కువ శాతం కరెక్ట్ అవుతాయి. ఈ జనరల్గా ఇచ్చినా కరెక్ట్ కావు. ఓకేనా, ఇలాంటి ఆప్షన్స్ ఉంటే మనకు ఈ ఆప్షన్ అనేది సరైనదిగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో అర్థమైంది కదా, మనకు పదాలు అనేది సైంటిఫిక్గా కానీ కాంప్లెక్స్ లాంగ్వేజ్లో ఉంటుంది, జనరల్గా ఉండదు. అలాంటి పదాలే మీకు సమాధానం తెలియనప్పుడు చూస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 22. సామాజిక బాధ్యతకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఎథిక్స్ సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు అలాంటి ఆప్షన్స్ అనేది ఎక్కువగా కరెక్ట్ ఉంటాయి. ఇంతకుముందు మీకు నైతిక విలువలకు సంబంధించి చెప్పాను కదా, నైతిక విలువలకు సంబంధించి చెప్పాను. మారల్ సంబంధించి క్వశ్చన్స్, గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి కానీ, గవర్నమెంట్ రూల్స్ సంబంధించి కానీ, గైడ్ లైన్స్ సంబంధించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానీ ఇలాంటి నైతిక విలువల ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలు ఎక్కువ పైవన్నీ కరెక్ట్ అవుతాయని చెప్పాను ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ కూడా సామాజిక బాధ్యతకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఎథిక్స్ సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు మ్యాక్సిమం పైవన్నీ కరెక్టే ఉంటాయి. అలాంటి సంబంధించినవి పనిష్మెంట్ సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినట్టు ఆప్షన్స్లో ఉంటే అలాంటి ఆప్షన్స్ అనేది మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక విద్యార్థి తరచుగా క్లాస్కి ఆలస్యంగా వస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా మీరుంటే ఏం చేస్తారు? ఒక విద్యార్థి తరచుగా క్లాస్కి ఆలస్యంగా వస్తున్నాడు. ఒకవేళ మీరే ఉపాధ్యాయుడు హోదాలో ఉంటే, మీరే క్లాస్ టీచర్ అయితే అప్పుడు ఏం చేస్తారు? తరచుగా క్లాస్కి ఆలస్యంగా వచ్చినందుకు ఆ విద్యార్థిని మీరు ఏం చేస్తారని చెప్పేసి అంటున్నాడు. విద్యార్థి తరచుగా క్లాస్కి ఆలస్యంగా వస్తే ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి. విద్యార్థిని క్లాస్ బయట నిలబెడతారు, ఇది పనిష్మెంట్ మోడే కదా, నెగిటివ్. క్లాస్ బయట నిలబెడతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేస్తారు, ఎందుకు లేట్ వస్తుందని చెప్పేసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తారు. ఇది కూడా మీకు ఎస్కేపింగ్ నేచర్, రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకోకుండా వేరే వాళ్ళ మీద తోసేయడం, ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడం. విద్యార్థిని అందరి ముందు తిడతారు, ఇది కూడా నెగిటివ్ కదా. విద్యార్థి కాబట్టి చిన్నపిల్లలే కాబట్టి అవమానపడతారు. ఓకేనా, ఇది కూడా నెగిటివే. ఆలస్యానికి గల కారణాన్ని అడిగి తెలుసుకుంటారు, ఎందుకు ఆలస్యం అవుతుంది రోజు అని చెప్పేసి పిలిచేసి దగ్గరకు తీసుకొని ఎందుకు ఆలస్యం అవుతుందో రీజన్ అడుగుతారు. ఫస్ట్ ఆ రీజన్ అనేది అడిగి తెలుసుకుంటారు. సో ఇది మీకు ఈ ఆప్షన్ అనేది మీకు ఎథిక్స్ సంబంధించి సామాజిక బాధ్యతగా మీకు నైతికంగా ఎథిక్స్ సంబంధించి ఈ ఆప్షన్ అనేది మనకు డి ఆప్షన్ అనేది ఉంది. మనకు ఓన్గా వచ్చే ఆలోచనలు అనేది ఇలాంటి క్వశ్చన్స్లో ఎథిక్స్ సంబంధించిన ప్రశ్నలు వస్తే మీరు ఓన్గా ఆలోచించి అగ్రెసివ్గా మీకు ఏది అనిపిస్తే అది పెడితే మాత్రం ఖచ్చితంగా సమాధానం అనేది రాంగ్ అవుతుంది. ఎథిక్స్ సంబంధించిన ప్రశ్నలు అనేది జాగ్రత్తగా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఫస్ట్ ఆప్షన్స్ అనేది జాగ్రత్తగా చూడండి. మీరు అనుకున్న ఆప్షన్స్ మాత్రం, మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఆప్షన్స్ మాత్రం మ్యాక్సిమం రాంగ్ అవుతాయి. సో కూల్గా ఆలోచించి ఏదైతే మనకు సామాజిక బాధ్యత పరంగా కూల్గా ఉంటాయి ఆప్షన్స్ అనేది అలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోండి. పనిష్మెంట్ నేచర్లో ఉండే ఆప్షన్స్ మాత్రం మ్యాక్సిమం రాంగ్ అవుతాయి. ఈ ఏబిసి ఆప్షన్ చూస్తే రెగ్యులర్గా మనకు వీటిలో ఏదో ఒకటి టచ్ అయి ఉంటుంది, బయట మనకు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఎవరి స్కూల్ జీవితంలో అయినా కానీ ఈ ఏబిసి ఆప్షన్స్లలోనే మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది. క్లాస్ టీచర్ ఇప్పుడు ప్రిన్సిపల్కైనా చెప్తాడు, లేదంటే క్లాస్ బయట నిలబెడతారు. ఎవరికైనా అనుభవం ఉంటుంది స్టూడెంట్స్కి, క్లాస్ బయట నిలబెడతారు, పనిష్మెంట్ ఇస్తారు. ఇవన్నీ మనం చూసామని చెప్పేసి ఇదే ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, మా క్లాస్ టీచర్ మాకు ఇలానే చేశాడని చెప్పేసి ఈ ఆప్షన్ కానీ యూజ్ చేసుకుంటే మాత్రం ఇవి రాంగ్ అవుతాయి.
సో నైతికంగా ఆలోచించండి, సామాజిక బాధ్యతగా ఆలోచించండి. ఎథిక్స్ సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యానికి గల కారణం ఏంటని చెప్పేసి ఇలాంటివి తెలుసుకొని సమాధానం పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 23కి సంబంధించి మొదటి ఆలోచనే ముఖ్యం. ఎప్పుడైనా కానీ మీ బ్రెయిన్ అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది. బ్రెయిన్ సిగ్నల్ అంటే చాలా వరకు మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీకు తెలిసిన ప్రశ్నలు కూడా ఒక 5 to 10 మార్క్స్ రాంగ్ పెట్టేస్తారు. చదివిన క్వశ్చన్సే మీరు కూల్గా ఆలోచిస్తే వచ్చే క్వశ్చన్సే తొందరలో ఇదా అదా అని చెప్పేసి బిఆ సి అని కన్ఫ్యూజ్ అయి చెప్పేసి ఫస్ట్ అనుకుంటారు, ఫస్ట్ ఇది పెట్టేస్తారు, బి ఆన్సర్ అనేది పెట్టేస్తారు. ఏబిసిడిలో ఏబిసిడి అని ఉంది, ఇందులో మీకు బీసీలలో డౌట్ ఉంది. ఫస్ట్ మీకు బి అని తెలుసు, ఫస్ట్ మైండ్ అనేది మీకు సిగ్నల్ ఇస్తుంది ఈ బి ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి. మీకు ఈ సిగ్నల్ ఇచ్చినా కూడా తర్వాత ఎక్కువసేపు ఆలోచించి ఎక్కువసేపు దాన్ని ఆలోచించి ఇది కరెక్ట్ ఏమో అని చెప్పేసి మళ్ళీ వేరే ఆప్షన్ మీద డౌట్ పడి ఆ ఆన్సర్ పెడతారు. ఇది కొట్టేస్తారు, ఇది పెడతారు. ఫస్ట్ రైట్ అని పెట్టిన ఆప్షన్ అనేది కొట్టేస్తారు, తర్వాత సి అని పెడతారు. ఇలాంటి ఆప్షన్స్ మీకు ఒక 5 to 10 మార్క్స్ రాంగ్ చేసి వస్తారు. ఇంటికి వచ్చి చూసుకుంటే కీ పేపర్ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే పెట్టి కొట్టేశారో అలాంటి ఆప్షన్స్ మ్యాక్సిమం అన్నీ మీకు 90% అవే కరెక్ట్ అవుతాయి. ఒక 10 క్వశ్చన్స్ చేశారు ఇలా బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఫస్ట్ మీకు ఏదైతే మీకు టిక్ పెట్టారో అవన్నీ కొట్టేసి మిగతా మళ్ళీ తర్వాత వేరే ఆప్షన్ చూజ్ చేసుకొని వస్తారు కదా. అలాంటి 10 క్వశ్చన్స్లో 8 వరకు ఫస్ట్ మీకు ఏదైతే సిగ్నల్ వచ్చి బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చి ఈ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి పెట్టేసి కొట్టేశారో అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అందుకే మనం చదువుకున్న తర్వాత ఏది గుర్తుండకపోయినా ఎగ్జామ్లో మనకు చిన్నగా బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది ఈ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి. అలాంటి ఆప్షన్ అనేది డైరెక్ట్ పెట్టేసేయండి. ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం ప్రతి ఒక్క ఆన్సర్ అనేది రాంగ్ చేసి వస్తారు. సో ఎక్కువ థింక్ చేయకుండా ఫస్ట్ ఏదైతే బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందో అలాంటి ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకేనా. ఇది 23 మోడల్. నెక్స్ట్ మోడల్ 24 రైమింగ్ మెథడ్. రైమింగ్ మెథడ్ అంటే ఇప్పుడు ఆప్షన్స్లలో 2 ట్విన్స్లా ఉంటాయి, కవలల్లా ఉంటాయి, పలకడానికి సిమిలర్గా రైమింగ్ వర్డ్స్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ అనేది సంబంధం లేదు, ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం బ్లర్గా ఉంది, మీకు ఇదంతా అవసరం లేదు, మీకు ఆప్షన్ చెప్తాను చూడండి. ఇక్కడ 25%, 28%, 35%, 37%. ఇక్కడ 25, 28, 35, 37. వీటిలలో రైమింగ్ వర్డ్స్ ఏంటి? 25, 35 సిమిలర్గా రైమింగ్ వర్డ్స్ 25, 35 రెండు 5 తోటి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చివరిలో 25, 35 రైమింగ్ వర్డ్స్. ఇక్కడ మిగతా చూడండి 28, 37%. ఇవి రైమింగ్ వర్డ్స్ కాదు. సో 25%, 35% ఈ రెండిట్లలోనే ఆప్షన్ అనేది కరెక్ట్గా అవడానికి అవకాశం ఉంటుంది. రైమింగ్ వర్డ్స్ ఎగ్జామినర్ మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, చదివిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు 25% ఆప్షన్ అనేది మీకు తెలుసు, కానీ పక్కన 35% అని కూడా ఆప్షన్ ఉంటుంది. ఇది చూసేసరికి చదివిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఇవి రెండిట్లలో ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తారు, రాంగ్ పెట్టేసేస్తారు. సో రైమింగ్ వర్డ్స్లోనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ ఉంటుంది, మిగతా ఆప్షన్స్ అనేది ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఇలా మనకు మీకు సమాధానం అనేది తెలియనప్పుడు ఇలా చూస్ చేసుకోండి. ఓకేనా. ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్స్ అనేది ఉపయోగిస్తే మీ మిగతా వారికన్నా ఎక్కువ స్కోర్ అనేది చేస్తారు. ఓకేనా. గుడ్డిగా సమాధానం మాత్రం చేయొద్దు. నెక్స్ట్ మోడల్ చూడండి, మోడల్ 25 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ట్రిక్. భారత రాజ్యాంగం ట్రిక్ అంటే ఎప్పుడైనా ప్రశ్నల్లో పర్టికులర్గా భారత రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అని చెప్పేసి భారత రాజ్యాంగం ప్రకారం ఇది జరిగింది, భారత రాజ్యాంగం ప్రకారం ఇది అని చెప్పేసి మన పాలిటీలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. భారత రాజ్యాంగం అని మనకు జోడించి ఇస్తాడు, భారత రాజ్యాంగం ప్రకారం అని స్ట్రెస్ చేసి భారత రాజ్యాంగం అని చెప్పేసి మెన్షన్ చేసి ఇచ్చిన పదాలు ఈ ఆప్షన్స్ అనేవి స్టేట్మెంట్స్ కానీ ఉంటే అలాంటివి మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. ప్లెయిన్ స్టేట్మెంట్ ఉండదు, ఖచ్చితంగా దానిలో మెన్షన్ చేస్తాడు భారత రాజ్యాంగం ప్రకారం అని చెప్పేసి మెన్షన్ చేసి ఇస్తాడు, అలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక మోడల్ క్వశ్చన్, భారత రాజ్యాంగం సమాఖ్యవాదం, లౌకికవాదం, ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్యం పరంగా దాని ప్రాథమిక నిర్మాణంను నిర్వచిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, భారత రాజ్యాంగం పౌరుల స్వేచ్ఛలను కాపాడడానికి మరియు రాజ్యాంగం ఆధారపడిన ఆదర్శాలను కాపాడడానికి న్యాయ సమీక్షను అందిస్తుంది. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాయి రెండు. సో ఇలాంటి పదాలు మెన్షన్ చేసినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం అని మెన్షన్ చేస్తే ఇవి ఈ స్టేట్మెంట్స్ అనేది రాంగ్ ఉంటాయి మ్యాక్సిమం. ఇందులో ఏది కాదు అనేది ఆన్సర్, అవేవి కాదు ఆన్సర్. సో మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేదు, గుడ్డిగా ఏదో ఒకటి సమాధానం పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ ట్రిక్ అనేది ఉపయోగించండి, మీకు మిగతా వరకన్నా ఎక్కువ స్కోర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒకవేళ రెండు ఆప్షన్స్లలో కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు బెస్ట్ సెలెక్షన్ అనేది ఏం చేసుకోవాలి ఆప్షన్ అనేది చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ సమాధానం అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తారు, ఈ రెండిట్లలోనే సమాధానం కరెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు అలాంటప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, బెటర్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడండి కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి, బెటర్ ఆప్షన్ సెలెక్షన్స్. ఏబి ఇవి రెండిట్లలోనే సమాధానం కరెక్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఏబిసిడిలలో మీరు చూసినప్పుడు
ఈ ఏబీలలోనే సమాధానం కరెక్ట్ అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇవి రెండు ఎలిమినేషన్ చేస్తారు, ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోతాయి. ఇది రెండిట్లలో సమాధానం పర్ఫెక్ట్గా మీకు తెలుసు, ఏదో ఒకటి సమాధానం కరెక్ట్ అవుతుందని. అలాంటప్పుడు బెటర్ ఆప్షన్ ఏం చూజ్ చేసుకోవాలి? ఏబీలలో బి చూజ్ చేసుకోవాలి. బి ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఏ కన్నా బి ఆప్షనే ఎక్కువ చూజ్ చేసుకోండి. బెటర్ ఆప్షన్ ఇది, బెటర్ ఆప్షన్ సెలెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఏసీలలో అయితే సేమ్ ఏసీలలో ఇదే విధంగా ఏసీలలోనే సమాధానం కరెక్ట్ అని తెలుసు. అప్పుడు ఈ రెండిట్లలో చూజ్ చేసుకోవాలి వచ్చినప్పుడు సి ఆప్షన్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏడి ఈ ఆప్షన్స్లలో చూజ్ చేసుకోవాలనుకుంటే డి ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఏ మరియు డి ఆప్షన్స్లలో డి ఆప్షన్ ఎక్కువగా చూజ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ రెండిట్లలో సమాధానం కరెక్ట్ ఏదో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏడీలలో ఏదో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు డి ఆప్షన్ చూజ్ చేసుకోండి. బీసీలలోనే కరెక్ట్ అవుతుంది. ఈ బీసీలలో బెటర్ ఆప్షన్ ఏది చూజ్ చేసుకోవాలి? ఈ రెండిట్లలో సమాధానం ఉంటుంది అన్నప్పుడు బి ఆప్షన్ చూజ్ చేసుకోండి. బి బెటర్ ఆప్షన్ బి. బీడీలలోనే సమాధానం తెలుసు మీకు, ఇవి రెండిట్లలో సమాధానం అయినప్పుడు ఏదో ఒకటి పెట్టకుండా అప్పుడు బి ఆప్షనే చూజ్ చేసుకోండి. బీడీలలో కూడా బి ఆప్షనే చూజ్ చేసుకోండి. ఈ సిడి రెండిట్లలో సమాధానం కరెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు సి ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇవి బెటర్ ఆప్షన్ సెలెక్షన్. సో ఇలా మనం చూజ్ చేసుకుంటే ఎక్కువ శాతం సమాధానాలు అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకేనా? సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGB. ఈ ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చిన ఉంటే కోర్స్ తీసుకోండి. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.